గ్రూప్ 1 సంబంధించి ఫ్యాకల్టీస్ కూడా అంటే రాశారు. సో మీ మార్క్స్ ఎందుకు చెప్తలేరు? చాలామంది ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్, ఫ్యాకల్టీసు, పేరు మోసిన ఫ్యాకల్టీసు చాలామంది ఈ గ్రూప్ 1 సంబంధించి స్టూడెంట్స్తో పాటు ఎగ్జామ్ రాయడం జరిగింది. సో డెఫినెట్లీ దీనికి సంబంధించి ఖచ్చితంగా ఉద్యోగం వచ్చేస్తుంది అన్నట్టు కొంతమంది మాట్లాడుకున్నారు. కొంతమంది కనీసం మార్కులు బయటపెట్టకపోగా వీళ్ళేంటి అంటే ప్రమోషన్స్ మాకు వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు అని చేసుకుంటూ ఉన్నారు. ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే ఈ గ్రూప్ 1 అప్పుడు రిజల్ట్స్ రాకముందే చేసిన హడావుడి నేను దాన్ని రప్చర్ చేయాలనుకోవట్లేదు కాబట్టి ఒక చిన్న మాట చెప్పి వదిలేస్తూ ఉన్నాను. ఇప్పుడు 430, 424 నా దగ్గర లిస్ట్ కూడా ఉంది. మీరు ఒకవేళ యూట్యూబ్లో వాటిలో తీసేసినా నా దగ్గర లిస్ట్ రెడీగా పెట్టుకున్నాను నేను. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది, వాళ్ళ ఉద్యోగాలు రాకపోతే వాళ్ళు ఏంటి పరిస్థితి అనేది నేను ముందుగా ఊహించి అంటే మీరు చేసింది ఏంటి తప్పు అని నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. అండ్ ఇది తప్పు కూడా కాదు, జీవితాలు నాశనం చేసినట్టే. అండ్ నేను ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేయదలుచుకోలేదు. అందుకనే నా దగ్గర విత్ ప్రూఫ్ ఉన్నా కానీ నేను జస్ట్ ఒక మాట చెప్పి వదిలేస్తూ ఉన్నాను. ఇలాంటి ప్రాక్టీసెస్ అనేవి కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళ లైఫ్లు ఏమైపోతాయి ఆలోచించాలి. గ్రూప్ 1 రిజల్ట్స్ రాకముందే హడావుట్ చేసిన ఇన్స్టిట్యూట్స్ కొంతమంది 424, 430, 435 లాస్ట్ కట్ ఆఫ్ ఎంతవరకు వచ్చింది అనుకుంటున్నారు? అప్రాక్సిమేట్లీ నాకు తెలిసినంతవరకు 450 లాస్ట్ వచ్చింది. సరే, దీంట్లో ఎవరికి అన్యాయం జరగలేదు ఖచ్చితంగా అది నేను చెప్పేది కాదు. తెలుగులో రాసిన వాళ్ళకి అన్యాయం జరిగిందని మాత్రం అందరూ చెప్తున్నమాట. ఒకటే నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే ఎవరైతే ఈ విధంగా అసలు గ్రూప్ 1 రిజల్ట్స్ రాకముందు చేశారు, ఇప్పుడు వాళ్ళు కూడా అంటే వాళ్ళు ఎగ్జామ్ రాశారు కదా, ఆ రిజల్ట్స్ కూడా బయట పెట్టాలి కదా. సో ఇక్కడ ఏంటి అంటే కేవలం డ్రామాలు చేయడము, పిల్లల్ని మభ్యపెట్టడము, మార్కెటింగ్ మాయలు ముంచి, సో ఇది కరెక్ట్ కాదు. ఇంకోటి మీరు గమనించారా, యూపీఎస్సీతో పాటు ప్రిపేర్ అయ్యే వాళ్ళే గ్రూప్ 1 సంబంధించిన ర్యాంక్స్ ఎక్కువ వచ్చింది వాళ్ళకే. గ్రూప్ 1 క్రాక్ చేసింది, ర్యాంక్స్ వచ్చింది. నేను కూడా చాలామందితో ర్యాంకర్స్తో కూడా మాట్లాడాను, గ్రూప్ 1 ర్యాంకర్స్ తోటి. వాళ్ళు చెప్పింది అదే. అండ్ ఇంకోటి వాళ్ళు చెప్పింది ఏంటి అంటే వాళ్ళకి అసలు ఇష్యూ జరుగుతుందని కూడా తెలియదంట. కొంతమంది చెప్పారు నాకు, మన అఫీషియల్ ఛానల్ కూడా దానికి సంబంధించి రిలీజ్ చేశాను నేను. అలా అంటే ఇట్లా ఒక గొడవలు జరుగుతున్నాయి, కేసులు జరుగుతున్నాయి, వాళ్ళకి తెలియదంట. అంటే మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రూప్ 1 పేరుతో అంటే ఎవరు నష్టపోయారు? విద్యార్థులు నష్టపోయారా, లేకపోతే గ్రూప్ 1 పేరుతో మాట్లాడుతున్న కొంతమంది వ్యక్తులు లాభ పొందారు? అంటే ఓవరాల్గా ఏంటి అంటే వాళ్ళు తప్పు పట్టలేదు. వాళ్ళు కూడా వాళ్ళకి అనిపించింది వాళ్ళు ఖచ్చితంగా ఏదో స్టూడెంట్స్కి న్యాయం చేయాలనే ఒక తాపత్రయం ఉండొచ్చు మేబీ, కానీ నష్టపోయింది విద్యార్థులు కదా. ఇది మనం కొంచెం అర్థం చేసుకోవాలి. ఎవరైతే ఈ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో ఎస్పెషల్లీ, సో అది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తూ ఉంది. అంటే కొంతమంది ర్యాంక్స్ ఎగ్జామ్ రాసారు బయట పెట్టలేదు. అండ్ ఇంకోటి వచ్చేసి తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉద్యోగం వస్తుంది అని వీళ్ళు మార్కెటింగ్ కోసం వాడుకున్నారు. సో వాళ్ళకి నా దగ్గర ఉన్నా కానీ ఒక మానవతా దృక్పథంతో కేవలం ఇది ఒక్క పాయింట్లోనే ఎవరికి భయపడడం జడవడం, కానీ కేవలం ఈ ఒక్క పాయింట్లో అంటే మానవతా దృక్పథంతోనే ఆ విషయాలన్నీ కూడా నేను బయట పెట్టదలుచుకోలేదు. కానీ తస్మాత్ జాగ్రత్త, ఇలాంటి విద్యార్థులు నష్టపోయేలాగా ఏ ఇన్స్టిట్యూట్ చేసినా కానీ ఖచ్చితంగా నేను ఎండగడతాను, దాన్ని పబ్లిక్లో తీసుకొస్తాను. ఇక్కడ ఎవరు నాకు శత్రువులు కాదు, అలాగని ఎవరు మిత్రులు కూడా కాదు, నాకు ఎవరు ఫ్రెండ్స్ కాదు, ఎనిమీస్ కాదు. సందర్భానుసారం వాళ్ళు చేసే తప్పులు ఎండగడతాను. నేను ఒకవేళ వాళ్ళకి పాజిటివ్గా ఉంటే వాళ్ళ తర్వాత తప్పు చేస్తే అంటే అందరూ కూడా మనకి ఇక్కడ చూసుకుంటే మన హైదరాబాద్లో అందరు ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్ నాకు తెలుసు. ఒకసారి కాకపోతే ఒకసారైనా కానీ అందరితో నేను మంచి సత్సంబంధాలు ఉన్నాయి. మా ఇంటికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, మా బర్త్డే ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అయినా కూడా నేను త్వరలో ఒక వీడియోలో మీకు అప్డేట్ చేస్తాను. ఎందుకంటే ఒక ప్రోపగండా చేస్తున్నాను. అంటే ఈ ఇన్స్టిట్యూట్ కాదు, ఎవరు కరెక్ట్గా ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తా. అండ్ తప్పు చేస్తే అందరినీ ప్రశ్నిస్తా ఖచ్చితంగా. థ్యాంక్ యూ.